బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. బెంగాల్కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వాడిన సిమ్ కార్డ్ మహిళ పేరు మీదే రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మరోవైపు ఈ కేసు విచారణపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరో అప్డేట్ కనిపిస్తోంది. బెంగాల్కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడు వినియోగించిన సిమ్ కార్డ్ ఈ మహిళ పేరుతో ఉన్నట్టు గుర్తించారు. బెంగాల్లోని నదియా జిల్లా చాప్రాకు చెందిన మహిళకు సైఫ్ పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉంది. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు నిందితుడు షరీఫుల్లా. అప్పటి నుంచి ఈ మహిళతో టచ్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ మహిళ నుంచి మరింత సమాచారం సేకరించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే సైఫ్ ఇంట్లో దొంగతనం చెయ్యాలని భావించినట్టు నిందితుడు చెబుతున్నాడు. అయితే సైఫ్ అడ్డుకోవడంతో దాడి చేసినట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ముంబై పోలీసులు షరీఫుల్ ఇస్లాంను అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసులో చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద సేకరించిన వేలిముద్రలతో షరీఫుల్ వేలిముద్రలు సరిపోలలేదని తాజా ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సైఫ్ పై దాడి కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలీసుల తీరుపై విమర్శలు తలెత్తాయి. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసుపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఊహాగానాలతో గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని విషయాలపై పోలీసులు క్లారిటీ ఇస్తారన్నారు. जो बातों की पुष्टि नहीं है, पुलिस ने जो बातें बताई नहीं है, जो बातें हुई नहीं है, उसको लिख कर या उसको दिखा कर इस प्रकार से एक कंफ्यूजन तैयार करना ठीक नहीं है। मैं इतना ही कहता हूं कि इस मामले में पुलिस बहुत अच्छे तरीके से तफ्तीश कर रही है। करीब सारी चीजें पुलिस को मिल चुकी है। अब इसको अंतिम जो छोर है वहां तक पुलिस ले जाएगी। और आपकी सुविधा के लिए हमारे मुंबई के सीपी यहां पर है, मैं उनको ये कहूंगा कि आज या कल कभी भी एक बार आप सबकी जानकारी के लिए इसकी पूरी जानकारी आपको उपलब्ध कराएं। ఈ నెల 16న సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన 5 రోజుల పాటు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.